తాజా 30 మా టీవీలో కలర్స్ ప్రోగ్రాంలో స్వాతి ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ప్రేక్షకులు రెప్ప వేయకుండా చూసేవాళ్ళు. ఈ పిల్ల భలే క్యూట్గా కబుర్లు చెబుతోందని ఆశ్చర్యపోయేవారు. కలర్స్ తన ఇంటి పేరుగా మారిపోయేంతగా ఆమెకు పేరు వచ్చింది. స్వాతి రష్యాలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో పనిచేసేవారు. ఆమె బాల్యం ఎక్కువ శాతం విశాఖపట్నంలో గడిచింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుకుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాసి 17 ఏళ్ల వయసులో టీవీ ఛానల్లోకి వచ్చింది. కలర్స్ కార్యక్రమంతో బుల్లితెరను దున్నేసింది. జనంలో బాగా పేరు రావడంతో సినిమాల్లో కూడా అవకాశాలు రావడం ప్రారంభమైంది. తొలుత డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరేల సినిమాలో నటించింది. అష్టాచెమ్మ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వామిరారా, కార్తికేయ సినిమాలు బంపర్ హిట్ కొట్టడంతో స్వాతి స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఎందుకో ఆమె దశ తిరగలేదు. తమిళంలో కూడా కొంతవరకు సక్సెస్ అయింది. కానీ అక్కడ కూడా ఒక స్థాయిని మించి ముందుకు వెళ్ళలేకపోతోంది. ఆమె నటిస్తున్న 2 తమిళ సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్వాతి డేరింగ్ స్టేట్మెంట్లు ఇస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా అవకాశం వస్తే తన అందాలను ఏ స్థాయిలో అయినా చూపించడానికి సిద్ధమని చెబుతోంది. మరి సినిమా దర్శకులు ఆ మాట వింటారా, లేక ఇంకా స్వాతి ఎండైనా అంటారా? చూద్దాం స్వాతి భవిష్యత్తు ఎలా ఉంటుందో.